నమస్కారం, ప్రతిఘటన న్యూస్ కు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. సమైకాంధ్ర ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మద్దతు ఇచ్చి సమైకాంధ్రానే తెర ముందు తీసుకొని వచ్చింది రాయలసీమ హక్కుల ఐక్యవేదిక. అది ఎవరు మర్చిపోరాదు. సమైకాంధ్ర అనేది ఎవరు మొదలు పెట్టలేదు, మేమే రాయలసీమ హక్కుల ఐక్యవేదికే సమైకాంధ్రను తీసుకొని వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు బెంచ్ ఇస్తామని అంతకుముందు అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా హక్కుల పోరాటంలో ఆయన ముందుకొచ్చి రాయలసీమ ప్రాంతం వారికి తప్పకుండా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎలక్షన్ల ముందు. ఎలక్షన్స్ అయిపోయితే జగన్మోహన్ రెడ్డి గారు రావటం, జగన్ ప్రభుత్వం మాయ మీకు తెలిసిందే. హైకోర్టు బెంచ్ మేము ఇవ్వము, మేము హైకోర్టే ఇస్తామని ముందుకు పోవటం జరిగింది. మరి సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ అడిగినప్పుడు ఈ హైకోర్టు విషయము, హైకోర్టు మా ప్రభుత్వ ప్రతిపాదనే లేదు అని చెప్పేస్తారు సుప్రీంకోర్టులో. ఇంకా సుప్రీంకోర్టులోనే ఇంకా న్యాయస్థానంలోనే మా ప్రతిపాదన లేదు అని చెప్పినప్పుడు హైకోర్టు బెంచ్ కాదు కదా, ఏది రాలేకుండా పోయింది. రాయలసీమ ప్రాంతం వారు హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు, దాన్ని తీసుకోండి అని చాలామందికి నేను చెప్పాను, నేను అడ్వకేట్లకు వాళ్ళకు. వాళ్ళు ఏమంటే మీరు హైకోర్టు వస్తుంటే మీరు అడ్డుపడుతున్నారని. చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే లోకేష్ గారు ఉన్నారు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అందరూ ఏకాభిప్రాయంతో హైకోర్టు బెంచ్ క్యాబినెట్ అప్రూవల్ చేసి ముందుకు పోతున్నది. అలాగే ఇమీడియట్గా హైకోర్టు కూడా రాయమన్నారు, హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా తీసుకురమ్మన్నారు.